లార్డ్. ఈరోజు మతోన్మాదుల యొక్క మాటలు మనం చూస్తే ఎక్కువ వారి యొక్క మాటల ద్వారా క్రైస్తవుల యొక్క మనోభావాలు చాలా దెబ్బతింటమే గాక మరి వారి మాటల ద్వారాగా ఈరోజు దేశానికి చాలా నష్టం కలుగుతుంది. ప్రభుత్వాలలో ఉన్న మంత్రులకి మరి చాలా వీరి మాటల ద్వారా ఎంత నష్టం కలుగుతుంది అంటే, క్రైస్తవుని యొక్క మనోభావాలు దెబ్బతింటానికి కారకులు ఎవరయ్యా అంటే, ఈ ఇటీవల పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణము ఈ క్రైస్తవయంలో ఉన్న ప్రతి ఒక్కరికి, క్రైస్తవులమి అన్న ప్రతి ఒక్కరి హృదయాలలో ఆయనకి స్థానము ఉన్నది అంటానికి, ఆయన ఉన్మాదుల చేతుల్లో ఆయన చంపబడ్డాడు అంటానికి ఆయన మీద ఉన్న గుర్తులే సాక్ష్యము. అయితే పగడాల ప్రవీణ్ గారి యొక్క ఫ్రెండుని అని ఒక మోసగాడు మతోన్మాదులు తొత్తుగాను వాని యొక్క వేజుండ్లుగాను, మరి పేరేమో అసలు పేరు సత్యనారాయణ. ఒకప్పుడు ఇతడు ఈ యొక్క బడుద్దాయి సొంత నీచ నికృష్ట. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడాల్సి వస్తుంది అంటే, దైవ సేవకుని యొక్క భార్యలని ఏమండి చేతనైతే పోరాడాలి, మగ మనుషులతో పోరాడాలి. దైవ సేవకుని యొక్క భార్యలతో, దైవజనుల భార్యలతో ఏం పనండి? ఈ సుంటలకి, ఈ యదవలకి, ఈ దౌర్భాగ్యులకి ఏమండి, ఏ దైవ సేవకుడైనా ఎప్పుడైనా కానీ హిందువుల మతోన్మాదుల భార్యలని ఎక్కడైనా అన్నట్లుగా ఒక్క మాట అయినా ఉన్నదా? చేతనైతే మగ మనుషులతో మాట్లాడాలి. మగ మనుషులని ఒకవేళ యథార్థం ఎంతతో, వాస్తవం ఏమిటి, అవాస్తవం ఏమిటి అనేది తెలుసుకోవటం చాలా మంచిది. అలా కాకుండా ఈనాడు ఈ పగడాల ప్రవీణ్ గారు యొక్క ఫ్రెండుని అని చెప్పుకుంటున్న ఈ చిలకదోషిని చెప్పుకొని యూదుల్లో అడవుల్లో ఎక్కడో ఆకుల్ని కట్టుకొని బ్రతికిన ఈ యొక్క, నేను ఏమనాలి అంటే, ఇంత నీచ నికృష్ట మతోన్మాదులతో చేతులు కలిపి పగడాల ప్రవీణ్ గారు తాగాడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చిన ఈ యొక్క దౌర్భాగ్యుడు మాట్లాడుతున్న మాటలేంటి అంటే, దైవ సేవకుని భార్యని ఎంత బూతు పదాలు మాట్లాడాడు ఈ దౌర్భాగ్యుడు. ఏమండి, ఇలాంటి దౌర్భాగ్యులకి, ఇలాంటి మత ఉన్మాదులకి ఇతనే కాదు, ఈ యొక్క సుంటే కాదు, ఈ యొక్క దౌర్భాగ్యుడే కాదు, చాలామంది ఉన్నారు. ఈ అమారా ప్రసాద్ అనే వ్యక్తి, రాధా మనోహర్ దాసు, కరుణాకర సుగుణ, బొగర లలిత్ కుమారు, వీరు దైవ సేవకుల్ని, కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ప్రభువుని యేసు క్రీస్తు వారిని, మరి మరియమ్మని ఈ దౌర్భాగ్యులు భయంకరమైన మాటలు మాట్లాడుతూనే ఉన్నారు. ఏమండి, వీరి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. అయినా ఈ ఉన్మాదము ఆఖరికి దైవజనుల యొక్క దైవ సేవకురాలని తోలనగా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం, వింటున్నాం. ఈ యొక్క మతోన్మాదుల మాటలు యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వింటున్నారు. అయితే ఇటీవల ఈ పగడాల ప్రవీణ్ యొక్క ఫ్రెండుని అని చెప్పుకొని నకిలీ, డూప్లికేట్, ఒకప్పుడు వీధుల్లో శిలకజోత్సం చెప్పుకున్న ఈ యొక్క దౌర్భాగ్యుడు నిష్కమెన్ సుంట దైవ సేవకురాలని తోలనాడి మాట్లాడుతూ ఉన్నాడు.
చేతనైతే సేవ ఉంటే, ఒరే మతోన్మాదుల తొత్తు, సత్య సంబంధులుగా ఉన్నవారు, పగడాల ప్రవీణ్ గారు నీతిమంతుడు, ఆయన త్రాగే వ్యక్తి కాదు, ఆయన తాగకుండా సుమారు ఇంచుమించు ఒకప్పుడు పాత జీవితంలో ఆయన ఉన్నప్పుడు ఆయన సాక్ష్యం ఉన్నది. తర్వాత ఆయన క్రీస్తు యేసు రక్తములో కడగబడిన తర్వాత సుమారు 21, 22 సంవత్సరాలు, 23 సంవత్సరాల నుంచి తాగట్లేదని పగడాల ప్రవీణ్ గారి యొక్క భార్య సాక్ష్యం ఇచ్చింది. తన ఫ్రెండ్స్ కూడా సాక్ష్యం ఇచ్చాడు. మరి నువ్వెక్కడ ఉన్నావు? ఆయన అంతగా నువ్వు ఫ్రెండ్ మరి ఆయన మతోన్మాదుల చేతుల్లో చంపబడ్డారని కొన్ని కోట్ల మంది ప్రజలుగా దైవజనులు అందరూ కూడా ఆయన యొక్క భౌతిక దేహం దగ్గర ర్యాలీ చేస్తూ ఉంటే, ధర్నాలు చేస్తూ ఉంటే, మరి నువ్వు ఎక్కడ ఉండవురా దౌర్భాగ్యుడా? ఇప్పుడు వచ్చి నేను పగడాల ప్రవీణ్ గారి